ఆంధ్రప్రదేశ్ డిఎస్సి 2025కి సంబంధించిన కట్ ఆఫ్స్ అవ్వచ్చు, నార్మలైజేషన్ అవ్వచ్చు. ఇప్పుడు మనం ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం దీని గురించి. అయితే మనకి నార్మలైజేషన్ అనే ఒక ప్రాసెస్ అనేది ప్రెజెంట్ అనేది మన యొక్క కట్ ఆఫ్‌కి లింక్ చేసి ఉంది. నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది. అయితే ఈ నార్మలైజేషన్ ప్రాసెస్‌లో మనకి దేన్ని బేస్ చేసుకొని వాళ్ళు నార్మలైజేషన్ చేస్తారంటే మన యొక్క డిఎస్సిలో వచ్చిన మార్క్స్‌కి, అలాగే ఈ యొక్క టెట్‌లో వచ్చిన మార్క్స్‌కి ఈ రెండింటికి కూడా ఈక్వల్‌గా నార్మలైజేషన్ అనే పద్ధతిని వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే మనకి డిఎస్సిలో వచ్చిన మార్క్స్‌లో 80% అలాగే టెట్‌కి 20% అనేది వాళ్ళు వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. టోటల్‌గా వీళ్ళేంటి 100%కి ఈ నార్మలైజేషన్ అనే ప్రాసెస్‌ని అప్లై చేస్తారు. ఓకే. కానీ ప్రెజెంట్ అయితే అందరూ కూడా దీన్ని ఈక్వల్ చేసేస్తున్నారు. అది మీరు గమనించండి. కట్ ఆఫ్ అనేది ఎప్పుడు కూడాను కట్ ఆఫ్ అనేది ఓన్లీ ఈ డిఎస్సిలో వచ్చిన మార్క్స్‌కు మాత్రమే కట్ ఆఫ్ కొడతారు. అంతే తప్ప టెట్ మార్క్‌ని వీటిని కలిపేసి కట్ ఆఫ్ అనేది కట్టరు. అది ముందులే గమనించాలి. డిఎస్సిలో వచ్చిన మార్క్స్‌కు మాత్రమే కట్ ఆఫ్ అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క మార్క్స్‌ని కలిపి వాళ్ళు నార్మలైజేషన్ పద్ధతి తీస్తారు తప్ప వీటిని కట్ ఆఫ్‌లో మిక్స్ చేయకూడదు. అది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం. అయితే కట్ ఆఫ్ అనేది ప్రెజెంట్ అనేది కట్ ఆఫ్ అనేది మనకి ఫైనల్ కీ వస్తుంది కదా! ఈ ఫైనల్ కీ వచ్చాక కన్ఫర్మ్‌గా చెప్పడం జరుగుతుంది. ఓకే. ఫైనల్ కీ వచ్చిన తర్వాత మాత్రమే మనకి కట్ ఆఫ్ గురించి ఒక క్లారిటీ వస్తుంది. ప్రెజెంటు ప్రతి ఒక్కరు చెప్పేది కూడాను జస్ట్ అది ఏంటంటే ఎక్స్‌పెక్టెడ్ మాత్రమే. ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. అది కూడా మీరు గమనించాలి. ఓకే. అయితే ప్రెజెంట్ అనేది మనకి రెస్పాన్స్ షీట్స్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. ఓకే. అయితే చాలామందికి క్వశ్చన్స్ అనేది రాంగ్ ఆన్సర్స్ వాళ్ళు కరెక్ట్ అని చెప్తున్నారు. అయితే దానికి రెస్పాన్స్ షీట్‌లో మన యొక్క అబ్జెక్షన్ అనేది రైట్ చేయమని కూడాను ఆప్షన్స్ ఇచ్చారు. ఈ జూలై 12th వరకు కూడాను. మనకి ఇక్కడ రెస్పాన్స్ షీట్‌లో మార్క్స్ అయితే చాలామందికి యాడ్ అవుతాయి అనేసి ఇన్ఫర్మేషన్ ఉంది. యాడ్ అవుతాయి. అప్పుడు వాళ్ళకొచ్చిన ఫైనల్ మార్క్స్ వస్తాయి కదా! ఆ ఫైనల్ మార్క్స్ వచ్చిన తర్వాత ఎవరెవరైతే యాడ్ అయ్యాయో తర్వాత వాళ్ళు యాడ్ అయిన మార్కుల తర్వాత మాత్రమే మనకి ఫైనల్‌గా కట్ ఆఫ్ అనేది మనకి క్లారిటీ వస్తుంది. ఓకే. ప్రెజెంట్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారండి. అయితే ఈ ఎక్స్‌పెక్ట్ చేసిన కట్ ఆఫ్ అనేది మనకి ప్రస్తుతానికైతే మాత్రం నేనైతే చెప్తున్నానండి. మ్యాక్సిమం 75+ అయితే కట్ ఆఫ్ అనేది ఒరిజినాలిటీ వస్తుంది. మనకి ఫైనల్‌గా ఎప్పుడైతే కీర్ వస్తుందో అప్పుడైతే మ్యాక్సిమం మనకి 95% వరకు అయితే కూడాను కట్ ఆఫ్ అనేది క్లారిటీ వస్తుంది. అంతవరకు అయితే ప్రెజెంట్ అయితే ఇది జస్ట్ 75 వరకు అయితే క్లారిటీ ఉంటుంది. ఎవరు కూడా ఈ కట్ ఆఫ్‌ని చూసేసి ప్రెజెంట్ అయితే ఎవరు కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. ముందులే చెప్తున్నానండి. కట్ ఆఫ్ అనేది వేరు, మనకు వచ్చిన మార్క్స్ అనేది వేరు. అది మీరు తెలుసుకోవాలి. ఇందులో కూడా మనకి క్లారిటీ రావాలి. ఓకే. కట్ ఆఫ్ అంటే ఏంటి అంటే మనకి కట్ ఆఫ్ ఎప్పుడు కూడాను యావరేజ్ మీద ఆధారపడి ఉంటుంది. అసలు యావరేజ్ దేనికి అంటే మనం రాసే షిఫ్ట్స్ ఉన్నాయి కదా ఎగ్జామ్స్. ఈ షిఫ్ట్‌లో మనం ఆల్రెడీ ప్రీవియస్‌గా ఒక వీడియో చేసాం. ఈ షిఫ్ట్‌లు అనేది అన్నీ కూడాను ఒకే విధంగా రాకపోవచ్చు, రావచ్చు. ఓకే. ఒక షిఫ్ట్‌లో ఈజీనెస్ వస్తుంది అనుకుంటే, ఒక షిఫ్ట్‌లో మోడరేట్‌గా వచ్చింది అనుకుంటే, ఒక షిఫ్ట్‌లో టఫ్‌గా వస్తే ఈ యొక్క కట్ ఆఫ్‌ని వాళ్ళు ఏం చేస్తారంటే ఈజీనెస్, మోడరేట్, టఫ్ ఈ యొక్క షిఫ్ట్‌ల యొక్క 3 షిఫ్ట్‌లని ఈక్వల్ చేస్తారు వాళ్ళంటే. అంటే యావరేజ్‌ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనకి ఒక మార్క్ దగ్గర కట్ ఆఫ్ అనేది వాళ్ళు ఫిక్స్ చేయడం జరుగుతుంది. దీన్ని మాత్రమే కట్ ఆఫ్ కింద కన్సిడర్ చేస్తారు. ఓకే. మార్క్స్ ప్రెజెంట్ అయితే డిఎస్సి చాలామంది రాశారు కదా! ఈ డిఎస్సిలో వాళ్ళకి కొందరికైతే సమ్ మార్క్స్ ఎన్నో వచ్చాయి అనుకుంటండి. మ్యాక్సిమం డిఎస్సి 80 మార్క్స్‌కి వాళ్ళు రాస్తే వాళ్ళకి కొందరికి బాగా చదివిన వాళ్ళకైతే 70+ కొందరికి వచ్చాయి అంటున్నారు. అయితే ఈ 70+ అనేది కట్ ఆఫ్ కాదు. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది కట్ ఆఫ్ కాదు. మార్క్స్ మాత్రం. ఓకే. ఇవి మార్క్స్. అలాగే
టెట్లో మార్క్స్ వాళ్ళు 20% అని క్యాలిక్యులేట్ చేస్తున్నారు. 20% అంటే వాళ్ళకు వచ్చిన మార్కుల్ని లో 20% చేస్తే మ్యాక్సిమం కొందరికైతే 15, 16 వరకు వచ్చాయి అంటున్నారు. అయితే ఈ మార్క్స్కి యాడ్ చేసిన తర్వాత సమ్ ఒక మార్క్ అనేది వాళ్ళకి వస్తుంది. మ్యాక్సిమం 85 వరకు అయితే కొందరికి రావచ్చు. జస్ట్ 70+ ఎవరికైతే మార్క్స్ దాటి వాళ్ళకి ఇది. అయితే ఈ 85 అనేది ఇవి మార్క్స్ మాత్రమే, కట్ ఆఫ్ కాదు. కట్ ఆఫ్ చెప్పాను కదా, యావరేజ్ మీద ఆధారపడి ఉంటుందని చెప్పాను. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఎవరిని మెరిట్ లిస్ట్లో తీసుకుంటారనేసి ప్రజెంట్ అయితే కొందరికి ఉందండి. మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు కూడాను మనకి ఎప్పుడు వస్తుందంటే ఫైనల్కి వచ్చిన తర్వాత మాత్రమే మనకి మెరిట్ లిస్ట్ అనేది కన్సిడర్ చేస్తారు. ఈ ఫైనల్ లిస్ట్లో ఎవరైతే సక్సెస్ అవుతారో వాళ్ళలో మనకి ఫస్ట్గా ఓసీ కేటగిరీలు తీసుకుంటారు, విషయం అందరికీ తెలిసిందే. నెక్స్ట్ బీసీలో సంబంధించిన ఏ అవ్వచ్చు, బి అవ్వచ్చు, సి అవ్వచ్చు, డి అవ్వచ్చు, ఈ అవ్వచ్చు. నెక్స్ట్ ఎస్సీ వాళ్ళకి, నెక్స్ట్ ఎస్టీ వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్స్ వీళ్ళందరికీ కూడా ఉంటుంది. అయితే ఓసీలో ఫస్ట్ ఎవరిని తీసుకుంటారు అని కూడా కొందరు డౌట్ రావచ్చండి. అంటే ఓసీలో లోకల్ వాళ్ళకి తీసుకుంటారా, నాన్ లోకల్ వాళ్ళకి తీసుకుంటారా అనేసి ఉన్నది. అయితే ఫస్ట్ వాళ్ళు మెరిట్ లిస్ట్లు ప్రిపేర్ చేసేటప్పుడే ఓసీ వాళ్ళని తీసుకుంటారు. అందులో నాన్ లోకల్ వాళ్ళని ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. అయితే మనకు తెలిసిందే లోకల్ వాళ్ళకి 80% అనేది వెయిటేజ్ ఉంది, నాన్ లోకల్ వారికి 20% అనేది వెయిటేజ్ ఉంది. ఓకే, ఇక్కడ నాన్ లోకల్ వాళ్ళకి మాత్రమే ఫస్ట్ వాళ్ళు ఫిల్ చేయడం జరుగుతుంది. అంటే నాన్ లోకల్ కేటగిరీలో ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం ఉందనుకోండి. శ్రీకాకుళంలో 20% లోకల్ వాళ్ళు అంటే 20% కూడా లోకల్ వాళ్ళకి, నాన్ లోకల్ వారికి కన్సిడర్ చేస్తారని కాదు. శ్రీకాకుళం కాకుండా మిగతా డిస్ట్రిక్ట్ల వాళ్ళు కూడాను శ్రీకాకుళంకి అప్లై చేసుకుంటే వాళ్ళు నాన్ లోకల్ క్యాండిడేట్ కింద కన్సిడర్ చేస్తారనే విషయం మనకు తెలిసిందే. అయితే ఈ నాన్ లోకల్ కేటగిరీలో ఒక్క శ్రీకాకుళం వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళు కూడా ఉంటారని తెలుసు. అయితే నాన్ లోకల్ అంటే మిగతా డిస్ట్రిక్ట్తో పాటు శ్రీకాకుళం వాళ్ళు కూడా ఉంటారు, అంతే తప్ప నాన్ లోకల్ కేటగిరీస్ అంటే నాన్ లోకల్ వాళ్ళు మాత్రమే కాదు, అది గుర్తుపెట్టుకోండి. 20% అంటే టాప్ 20 అంటే పైనుంచి చూసుకుంటే 20%లో మెరిట్లో ఒకవేళ శ్రీకాకుళం జిల్లా వాస్తవులు ఉంటే శ్రీకాకుళం జిల్లా వాళ్ళకు కూడా నాన్ లోకల్ కింద కన్సిడర్ చేసేసి ఇచ్చేస్తారు. ఓన్లీ ఇది నాన్ లోకల్ అనేది పక్క జిల్లా వాళ్ళతో పాటు సేమ్ జిల్లాల వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. లోకల్ క్యాండిడేట్ అనుకోండి, శ్రీకాకుళం చెప్తుంటే ఓన్లీ ఇక్కడ శ్రీకాకుళం జిల్లా వాళ్ళకు మాత్రమే 80%లో శ్రీకాకుళం జిల్లా వాళ్ళకి మాత్రమే కన్సిడర్ చేస్తారు. అలా కాకుండా ఇందులో కూడా నాన్ లోకల్ వాళ్ళు ఉంటే వీళ్ళని కన్సిడర్ చేయని విషయం తెలిసిందే. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఉమెన్ రిజర్వేషన్ ఉంది. ఓకే, ఉమెన్ రిజర్వేషన్ ఆల్రెడీ అనేది ఉందని మనకు తెలిసిందే. ఉమెన్ రిజర్వేషన్ 33% ఉంది. అలాగే మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అవ్వచ్చు, లేకపోతే స్పోర్ట్స్ పర్సన్ అవ్వచ్చు, ఎక్స్ సర్వీస్ మెన్స్ అవ్వచ్చు, వీళ్ళందరినీ కూడా బేస్ చేసుకొని ఈ యొక్క మెరిట్ లిస్ట్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఫిల్ చేయడం జరుగుతుంది. అయితే కట్ ఆఫ్ విషయం చూసుకుంటే ఆల్రెడీ నేను ఓబీసీ కేటగిరీకి సంబంధించింది చాలా వీడియోస్ నేనే కాదు చాలామంది చెప్తున్నారండి. జస్ట్ హోప్స్ పెట్టుకోవచ్చు అని మాత్రమే చెప్తున్నాడు. ఇదే ఫైనల్ కట్ ఆఫ్ కాదు, ముందరే చెప్తున్నాను. ఓబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 70+ వాళ్ళైతే హోప్స్ పెట్టేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మ్యాక్సిమం 60+ వరకు అయితే హోప్స్ పెట్టేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే మాత్రం ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే 65+ హోప్స్ పెట్టేసుకోవచ్చు. ఇది మాత్రం గమనించండి. జస్ట్ ఇది హోప్స్ మాత్రమే, ఎక్స్పెక్టెడ్ మాత్రమే, ఇది ఫైనల్ కాదు, ముందరే చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.